అలాగే ఈ సెలవులు ఏదైతే పెయిడ్ లీవ్స్ ఉన్నాయో ఆ పెయిడ్ లీవ్స్ని 2 లీవ్లని 3 చేయండి. నెలకి 2 ఇచ్చినటువంటి వాటిని నెలకు 3 చేసి దాన్ని 6 మాసాల్లో ఎప్పుడన్నా వాడుకునేట్టుగా, అది 9 రోజులు ఒకసారి వాడుకోవాలి, లేదా 5 రోజులు ఒకసారి, 4 రోజులు ఒకసారి, లేదా 3 రోజులు ఒకసారి వాడుకునేటువంటి వెసులుబాటు 6 నెలలని యూనిట్గా తీసుకుని 6 నెలలకు ఒకసారి దాన్ని లెక్క చూసేట్టుగా చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఈ కానిస్టేబుల్స్తో పాటుగా హోంగార్డులను కూడా గట్టిగా చూడండి. వాళ్ళకి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి గారి కొడుకు రాష్ట్రపతి ప్రధానమంత్రి బందోబస్తులో బయటికి వేస్తే కనుక పోలీసులతో పాటు కూడా వారికి కూడా టీఏ సౌకర్యాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసులకు ఇవ్వాలని చెప్పని మేము మొన్న పోలీస్ కానిస్టేబుల్స్కి ఉన్న బాధలు, అలాగే ఏపీఎస్పీ కానీ స్పెషల్ పోలీస్ కానీ లేదా ఏఆర్కి సంబంధించి కానీ మేమేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైజ్ చేశామో వాటన్నింటినీ కూడా మేము రైజ్ చేసిన తర్వాత మీరు పరిష్కారం చేస్తూ వచ్చారు. కానీ దాంట్లో లీవ్ ఎన్కాష్మెంట్ మాత్రం వదిలేశారు. లీవ్ ఎన్కాష్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్? మీరు వచ్చినటువంటి నుంచి ఇవాళ దాకా లెక్క పెడితే మీరు పదవిలోకి ఎక్కిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్కి ఒక్క లీవ్ ఎన్కాష్మెంట్ మాత్రమే అది 2026 జనవరిలో ఇచ్చారు. ఇంకా మీరు 6 బాకీ ఉన్నారు. కానిస్టేబుల్స్కి, హెడ్ కానిస్టేబుల్స్కి, వీళ్ళందరికీ కూడా పోలీసులకి లీవ్ ఎన్కాష్మెంట్ 6 వాయిదాలు బకాయి ఉన్నారు. 7వ వాయిదా నడుస్తుంది. రేపు నవంబర్ వస్తే 7 బాకీ పడతారు. కాబట్టి తక్షణం 6 లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు కిస్తీలన్నీ కూడా తీర్చాలి. ఎప్పుడు ఇస్తారండి అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానిస్టేబుల్ కొడుకు గారు మీరు పట్టించుకోరా? మీ శాఖ తప్పితే అన్నీ పట్టించుకుంటారు కదా, మరి ఇది పట్టించుకోరా? సముద్రంలో మత్స్యకారులు కనపడిపోయినా మీరే పట్టించుకుంటారు, ఆదేశాలు ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ వైద్య ఆరోగ్యం బాగోలేదంటే మీరే ఇస్తారు. అన్ని హామీలు మీరే ఇస్తుంటారు. పక్కోటి శాఖ మీదే ఏదైనా సివిల్ సప్లైస్ సీజ్ ద షిప్ అని మీరే అంటారు. మీ శాఖ కాకుండా పుష్కరాలు మీరే చూస్తానంటారు. మీ శాఖ కాకుండా అన్ని శాఖలు మీరే చూస్తారు కదా. మరి ఇదిగో ఈ హోంగార్డులు చెప్పారు, కానిస్టేబుల్ కొడుకుని నేను అన్నారుగా, వీళ్ళని ఎప్పుడు చూస్తారు? ఈ లీవ్ ఎన్కాష్మెంట్ ఎప్పుడు ఇస్తారు? హోంగార్డుల గురించి ఎప్పుడు పట్టించుకుంటారు? గమ్మత్ ఏంటంటే వీళ్ళ సమస్యల గురించి ఎవడు మాట్లాడు. పోలీసు సంఘాలని అయ్యని ఇయ్యని అంటారు కదా, ఎవడు మాట్లాడు. మాట్లాడిన పేరున్నా నేను మాత్రం నోటికి వచ్చినట్టు తిడతాకి మాత్రం బయలుదేరి వస్తారు. ఒక్కరోజు ఒక్కడు కూడా ఇందులో మాట్లాడేడు లేడు. ఏం పర్లే, మీరు మాట్లాడండి. బ్రిటానియా కోసం, పార్లే కోసం మీరు మాట్లాడండి, నాకేం లేదు. మీరు బ్రిటానియా కోసం, పార్లే కోసం మీరు ఎంత నన్ను తిట్టినా, నన్ను విమర్శించినా, చంద్రబాబు నాయుడు గారిని భుజానికెత్తు మోసినా వాస్తవాలు ఎవరూ కప్పెట్టలేరు. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు కుట్రపూరితంగా 2019 ఫిబ్రవరిలో హైకోర్టులో యూనియన్ పోలీసు సంఘానికి ఎన్నికలు జరగకుండా మీరే స్టే తెప్పించారు. ఒక అతను ఉసిగొలిపి మీ డీజీపీ ద్వారా ఆ ఎన్నికలు ఇంతవరకు కూడా ప్రభుత్వం తరఫున స్టే వెకేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయరు. ఎందుకనంటే మీకు బ్రిటానియా బ్యాచ్, పార్లే బ్యాచ్ మీ చేతిలో ఉంటే మాలాంటి వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు వైసీపీ వాళ్ళని తిడతాకి ఆ బ్యాచ్ ఉంటే మీకు సరిపోతే పోలీసు మామూలుగా పోలీసులను కొట్టినా ఈ పార్లే బ్రిటానియా బ్యాచ్ మాట్లాడవు. పోలీస్ స్టేషన్ మీద దొమ్మి చేసినా మాట్లాడవు. ఈ సీఐని తంతే కూడా కేసు ఉండదు. కేసు లేదంటే అడగరు. కానిస్టేబుల్స్కి వెట్టి చాకరీ చేస్తుంటే ఆర్డర్లీ వ్యవస్థ తీసేయమని జీవోలు ఉన్నాయి కదా, అమలు చేయమని చెప్పని ఈ బ్రిటానియా బ్యాచ్ అడగదు. నన్ను తిడతాకి, వైసీపీ వాళ్ళని తిడతాకి మాత్రం పోలీస్ హక్కుల కోసం అని చెప్పని వచ్చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఉత్తరాలు వాళ్ళు రాసిస్తారు, వీళ్ళు చదువుతారు. పోలీస్ సంఘాలు బందర్లో కూడా ఉన్నాయి బ్రిటానియా సంఘాలు.